యెహోవాయందు అన్న పదాలు వాడుతూ పరమగీత గ్రంథంలో కూడా మొదటి అధ్యాయం 2-3 వాక్యాలు చూస్తే నీవు పూసుకునేది పరిమళ తైలము సువాసన గలది అన్న మాట కూడా ప్రస్తాపిస్తాడు. ఇక్కడ ఈ పూట ఈయన అంటాడు, మనం మన పిల్లలను ఎలాగో నువ్వు నా మాట వినట్లేదు అంటావో అలాగే నా యందు భయం అంటే యెహోవా యందు భయము ఇంపైన సువాసన, అంటే దాన్ని మనం ఎలా తీసుకుందాం, సాక్ష్యం కిందకు తీసుకుందాం. సువాసన, నువ్వు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది, కన్నికలు నిన్ను ఆకర్షించెదురు ప్రేమించెదురు అనే పదాలు కూడా మనకు కనబడతాయి. అయితే ఈ దేవుని యందు యెహోవా యందు ఈ భయము మానవులకి ఎలా సువాసనగా అవుతుంది అంటే, ఏమండి, మోషే గారు దేవునికి భయపడ్డాడు. భయపడిన మోషే ఎలా మారాడు? నేడు నువ్వు నేను చెప్పుకునే స్థితిలో ఆయన సాక్ష్యం దేవుని ఇల్లంతటిలో, ఏమండి,